హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు ఈ రెండు విఏసైకిల్ చూసుకుందాం. ఇవి గిట సింపులే, అంతేముండదు. సబ్స్టిట్యూషన్ వస్తే అయిపోతుంది. ఇడేమిచ్చిండో ఫస్ట్ దానికి y = sin ఇన్వర్స్ 3x - 4x³ అని ఇచ్చింది కదా. సో సొల్యూషన్ ఇచ్చింది తీసుకో. ఫస్ట్ నువ్వు దీన్ని సింప్లిఫై చేసేసుకో. ఇదేంటి అంటే sin 3t ఫార్ములా, sin 3a ఫార్ములా. అందుకని ఏం చేస్తా, పుట్ x = sin t అని పెడతా. అప్పుడు ఏమవుతుంది, y = sin ఇన్వర్స్ ఆఫ్ 3 sin t - 4 sin³ t. ఇదేం ఫార్ములా అంటే sin ఇన్వర్స్ ఆఫ్ sin 3t అన్న. మనం ఎట్లా గుర్తుపడతామంటే 4x³ అనేది లాస్ట్కి వచ్చి x అనేది ఫస్ట్ వచ్చింది అనుకో, sin 3t. అదే 4x³ ఫస్ట్ వచ్చి 3x అనేది పక్కకు వచ్చింది అనుకో, cos 3t. ఆ ప్రాబ్లమ్ను చూసేటప్పుడు నీకు ఇంకా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంది, y = ఇది వచ్చింది కదా. t అంటే ఏంది, ఇంట్లో sin ఇన్వర్స్ x అని రాసుకోవచ్చు. సో 3 × sin ఇన్వర్స్ x. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయి. అప్పుడు ఏమవుతుంది, dy/dx = 3 × d/dx ఆఫ్ sin ఇన్వర్స్ x అంటే 1/√1 - x². సో ఆన్సర్ వచ్చేసి 3/√1 - x² ఈజ్ ద ఆన్సర్. సరేనా? ఒకవేళ డినామినేటర్లో ప్లస్ వచ్చింది అనుకో, sin h ఇన్వర్స్ అవుతుంది. అంతే.